హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విద్యావంతి. ఈరోజు ఏంటంటే ద లాస్ట్ చేస్ట్ ఉంది కదా, అది సండే సర్వీస్ ఎక్కడ పెడుతున్నారో చూపిస్తాను. ఎక్కడ అంటే నర్సింగ్ దగ్గర అంటే నేను సికింద్రాబాద్ ఎలా వెళ్ళాలంటే నేను మా ఇంటి దగ్గర నుంచి బస్ తీసుకొని స్టేషన్కి వచ్చాను, సికింద్రాబాద్ స్టేషన్కి. అక్కడ 5K బస్ ఎక్కి మెహదీపట్నం దగ్గర దిగి మళ్ళీ అక్కడ నుంచి నర్సింగ్ బస్ ఎక్కాలి. నేను మెహదీపట్నం దగ్గరికి అయితే వెళ్తున్నాను, హుస్సేన్ సాగర్ మీద నుంచి వెళ్తున్నాను. నేనైతే ఇంకా మెహదీపట్నం దగ్గర దిగి మళ్ళీ బస్ తీసుకొని నర్సింగ్కి అయితే వచ్చేసి, నాకు తెలియలేదు ఎక్కడ ఎగ్జాక్ట్ అనేది. ఒక దగ్గర దిగాను, అక్కడ నుంచి గూగుల్ మ్యాప్ చూసుకొని కొంచెం దూరం అనేది నడిచాను, వచ్చేసాను. ద లాస్ట్ చర్చ్ ఇదే, లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికైతే వచ్చేసాను. అక్కడండి లోపలికి వచ్చేసి, అంటే ద లాస్ట్ చర్చ్ కాదు, సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ లోపల. ఇది ఓం కన్వెన్షన్ హాల్ అన్నమాట. ఇక్కడ అన్ని లోపలికైతే ఎంటర్ అయిపోయాను. వర్షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది, వర్షిప్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఉందండి చర్చ్, అది హాల్ అనేది చాలా పెద్దగా ఉంది. అన్న అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారు అనమాట ఏంటి అని. నేనేమనుకున్నా అంటే చాలా దూరం అయిపోయింది కదా, ఎవరు రారేమో అనుకున్నా, కానీ హాల్ మొత్తం నిండిపోయిందండి. మీరు చూడొచ్చు. అంతేనా, మన దేవుడు నమ్మదగిన దేవుడు కదండి, మాట ఇచ్చే నెరవేర్చే దేవుడు. అన్న మెసేజ్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఎంతోమంది భయం కూడా నమ్మకమైన హెల్ప్లెస్, పవర్లెస్, స్ట్రెంగ్త్లెస్, ఫెయిల్యూర్ లైఫ్. భయపడేది ఎంతో భయంకరమైనది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫియర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. మన సెన్సెస్ లో ఫియర్ ఆఫ్ సెన్స్ ఉంటుంది. మనకన్నా భయం, ఆ భయం కాదు, భయపడిన ఆత్మ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ బైబిల్ చూసిన వాళ్ళు భయపడిన ఆత్మను మెన్షన్ చేయబడుతుంది. దట్స్ అ స్పిరిట్ కాల్డ్ ఫియర్. అదే సమయంలో దేవుడు చేసిన నీకు పీకి తన ఆత్మని, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఆ మాట అక్కడ అదే రాయబడింది. నీకు పీకి తన ఆత్మ అంటే ఒక ఆత్మ పేరు పీకితం. ఇక్కడ లేకుండా నీకు ఆత్మ ఉండదు, కానీ ఏ ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకి? శక్తియు, ప్రేమయు, ఇంద్రియమైన ఆత్మ. భక్తులు సేవించి భయపడుతుంది. ఎందుకు ఇచ్చి that we might live through him. మనము బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఇది చాలా మందికి మాట అర్థం కాదు. బ్రతకాలి, మన బ్రతకాలని దేవుడు ఆశపడుతుంది. ఇంకా బ్రతుకున్నాక ఈ బ్రతుకు కాదు, ఆయన నీ మనకు ఉద్దేశించిన బ్రతుకు, ఆయన నీ మనకు తలంచిన బ్రతుకు, ఆయన నీ మనకు ప్లాన్ చేసిన బ్రతుకు. దేవుడు నువ్వు ఎట్లా అట్లా ఉండాలంటాడు. ఈరోజు మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తున్నాడు. మెసేజ్ అయితే అయిపోయింది, లాస్ట్ సాంగ్స్ అన్నమాట. మీరైతే చూడొచ్చు హాల్ ఎలా ఉంది అనేది. చూడండి హాల్ ఎలా ఉంది, చూడండి చాలా పెద్దగా ఉంది. మన ముందు లాస్ట్ చర్చ్ ఫీడింగ్ సెరమనీస్ కూడా అవుతాయని చెప్పాను కదండి. చూడండి, ఒక ఫీడింగ్ సెరమనీ అయితే ఉంటే చేశారు.
సర్వీస్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు హాల్ ఎంత పెద్దగా ఉందో, ఎంతమంది వచ్చారో. అసలు రారనుకున్నా నేను, కానీ ఎంతమంది వచ్చారు. ద లాసెస్ ఎక్కడ పెట్టినా ఎంతమంది వచ్చేసారు. ఒక వర్షిప్ కాన్ఫరెన్స్ లాగా ఉంది. అన్న ఏం చెప్పారంటే సర్వీస్ అయిపోయింది కదా, ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఉండండి, మేము దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలనుకుంటున్నాము. ఎవరైనా వర్క్స్ ఉన్నా కానీ, ఏమన్నా పనులు ఉన్నా కానీ, పేషెంట్స్ ఉన్నా కానీ వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం అని చెప్పారనమాట. చాలామంది అంటే వెళ్తున్నారు అందరూ, ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్తున్నారు. మేమైతే బయటకు వచ్చేస్తాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లుద్యా బంటి యూట్యూబ్ ఛానల్. సర్వీస్ ఎక్కడ పెడతారో కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లుద్యా బంటి యూట్యూబ్ ఛానల్.